నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మెట్పల్లి అమృత టవర్స్ ఆధ్వర్యంలో 78వ గీత జ్ఞాన యజ్ఞం మెట్పల్లి పట్టణంలో నిర్వహించుచున్నాము. 14 రోజుల పాటు నిర్వహించు గీత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, యువకులు, అన్ని వయసుల వారు పాల్గొనాలని అన్నారు. ఉత్తమ గీతా ప్రబోధక్ శ్రీ చిలమందుల ఛత్రపతి గీతా సత్సంగ్ వ్యవస్థాపకులు బోధిస్తారు. 15 రోజుల పాటు జరుగు యజ్ఞంలో గీతను ఎలా చదవాలి, హచ్చులు హల్లులు ఎలా పలకాలి, గీత యొక్క సారాంశం ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై విపులంగా వివరణ ఇస్తూ ప్రతి ఒక్కరిలో శ్రీమద్ భగవద్గీత మూలము గురించి వివరణ ఛత్రపతి గారు బోధిస్తారు. కార్యక్రమంలో గీతా సత్సంగ్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం న విదుఃసురాసురగణాః. అలా విషయంలో పెట్టుకోండి. మన భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తి యోగం చెప్పడం జరుగుతుంది. పేజీ నెంబర్ 88. చైర్లు విడిచిపెట్టి కూర్చోకండి. మిగతా వెనక వచ్చిన వారికి మళ్ళీ చైర్స్ లేవని వెనక్కి